హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి అందరూ? ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పొంగల్ వేస్తున్నాను అండి. మా ఇంట్లో రోజు పొంగలు ఇడ్లీ అండి. ఇప్పుడైతే కూడా 15 రోజులు అవుతుంది అదే తింటున్నాము. మళ్ళీ కూడా అదే తినాల్సి వస్తుంది. ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి అయిపోయింది, అమ్మవారు పోసి డేస్ అయితే కూడా అయిపోయినాయి. తర్వాత మరి మా చిన్న అబ్బాయికి అయితే కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. అమ్మవారు పోసింది వానికి. పిల్లలు కదండి, ఇంట్లోనే ఉంటారు, మన దగ్గర కూర్చోవద్దు అంటే కూర్చుంటారు అనమాట. అదేమో ఎలాగో తెలియదు కానీ చిన్న అబ్బాయి కూడా అమ్మవారు పోసింది. అందుకే దోశ వేయకూడదు, జొన్న రొట్టె చేయకూడదు. బాగా స్వామి, ఇప్పటి నుంచి రోజు మా ఇంట్లో పొంగలు ఇడ్లీ ఉంటుంది అనమాట. పన్నీర్ చేస్తామని ఇక్కడైతే కూడా పాలు తీసుకొని దీంట్లో నిమ్మకాయ అయితే కూడా పిండాను అనమాట. ఇంట్లోనే పన్నీర్ వేసి పన్నీర్ కర్రీ చేసుకుందామని. పొంగల్ అయితే కూడా ఇంకా రెడీ అయిపోయిందండి. బాగా మెత్తగా అయిందనమాట. రేషన్ బియ్యంతో చేశాను. ఇదండి మా ఇంట్లో ఇలా ఉందన్నమాట. మజ్జిగ అయితే కూడా తయారు చేస్తున్నాను. మా చిన్నబ్బాయికి మజ్జిగ బాగా తాగమన్నారనమాట. ఈ తవంతో బాగా మజ్జిగ అంతా ఇలా అంతా మిక్స్ చేశాను అనమాట. మా చిన్నబ్బాయికి కొంచెం చక్కెర వేసి, వేడైతే ఎక్కువ ఉంది, చక్కెర వేసి ఇస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళకందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.